మీరు అపాలజెటిక్స్ అన్నది అదేదో గ్రీకు తత్వశాస్త్రమో లేకపోతే ఇంకేదో అని అనుకుండేరు పొరపాటున. ఇంతకుముందు అపాలజెటిక్స్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, రూమ్లో కూర్చొని 4-5 మాటలు, ఎవరికి సువార్త చెప్పడం ఏమీ లేదు, కేవలం 4-5 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు. అలా కాదు, తెలుగు భాషలో, మన సంస్కృతిలో, మన దేశంలో భిన్న మతాల మధ్య మనం కూర్చుని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పడమే అపాలజెటిక్స్. అలా చేయగలగాలి, ధైర్యంగా చేయగలగాలి, అందరి ముందు చేయగలగాలి. సో మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం నేను నిలబడుకుని నాకు ఇంత జ్ఞానం ఉంది చూడు అని చూపించుకోవడం కోసం కాదు. మన ఉద్దేశం నేను ఇంత మాటకారిని చూడు అని ప్రజల ముందు చెప్పుకోవడం కోసం కాదు. మన ఉద్దేశం వాదనను గెలవటం కాదు. మన ఉద్దేశం వ్యక్తిని గెలవటం. మన ఉద్దేశం ప్రేమను చాటి చెప్పడం. మన ఉద్దేశం మన రాజు, ఆ రాజుకు తగినటువంటి మాటలను చెప్పడం, ఆ రాజుకు తగినటువంటి కుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పడం. కుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్న మెదుడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళకు మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో చిన్న మెదడుతో మీరు ఇంటరాక్ట్ అయితే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్. మీరు మీ ప్రభువును, మీ రాజును మీరు రిప్రజెంట్ చేయటం లేదు. అక్కడ సరిగ్గా రిప్రజెంట్ చేయాలి. యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు డూ దాట్. సమాజాన్ని తిట్టడం కాదు అపాలజెటిక్స్ అంటే, వివిధ మతాలను తిట్టడం కాదు అపాలజెటిక్స్ అంటే. క్రీస్తును సరిగ్గా రిప్రజెంట్ చేయడం, ఆయన భావజాలాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయడం, అలాగే మన నిరీక్షణను గురించి రిప్రజెంట్ చేయడం. ఇంతకు మనకున్న నిరీక్షణ ఏంటి, మనకున్న హోప్ ఏంటి అని గనక ఆలోచిస్తే పేతురు గ్రంథం మళ్ళీ తీయండి. 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. మనకున్న నిరీక్షణ చాలాసార్లు కొంతమంది, అందరూ కాకపోయినా కొందరు, చెప్పిన సువార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోవటం అని అనుకుంటారు. ఏదో కొత్త లోకం ఉంది, ఆ లోకంలోనికి వెళ్ళిపోవటం అని అనుకుంటారు. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. బైబిల్ యొక్క సారాంశం దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చి నివాసం చేయటం. అది మనకున్నటువంటి హోప్. అందుకనే మనం మతం ప్రజలం కాదు. మన మార్గము నూతన ఆకాశం, నూతన భూమి, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సొసైటీస్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ నేషన్స్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను రూపాంతరము చెందించి క్రొత్తగా చేసేటటువంటి ప్రాజెక్టులో, పునరుత్థానము చెందించేటటువంటి ప్రాజెక్టులో ప్రభు అయిన యేసు ఉన్నాడు. మీ రాజు ఉన్నాడు. ఆ రాజు అనుచరుడు విను, ఆ రాజు ప్రతినిధి విను. ఆ ప్రాతినిధ్యం ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, న్యాయము, కనికరము, దీన మనస్సు కలిగినటువంటి మానవ మనుగడను పెంపొందించడం. దిస్ ఇస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. మతం చెప్పడం కోసం కాదు. అపాలజెటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ ప్రాపగేటింగ్ ఎ రిలిజన్. ఒక మతాన్ని చెప్పుకోవడం కోసం మనం పిలువబడితే అది అపాలజెటిక్స్ అని పొరపాటున అనుకుంటారు. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. అపాలజెటిక్స్ ఈజ్ అబౌట్ ట్రూ హ్యూమన్నెస్, నిజమైన మానవత్వం, నిజమైన మానవ జీవన విధానం. దాన్ని ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యాన్ని మనం కట్టడం కోసం ఈ అపాలజెటిక్స్ అన్న పద్ధతిని వాడాలి. ఉపయోగపడితే, అవసరం పడితే వాడాలి. యేసు అనే రాజు యొక్క రాజ్యములో ఠీవిగా ఆయనతో కలిసి కాన్ఫిడెంట్ గా ప్రజలతో చేయగలిపి మాట్లాడగలగాలి. ఉదాహరణ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీరము ప్రకారము యుద్ధము చేయము. మొట్టమొదటి విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ ఇన్ ఎ వార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీకు ఇది అర్థమైనా కాకపోయినా, ద మొమెంట్, ఏ క్షణమైతే నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తును నీ సొంత రక్షకుడిగాను అంగీకరించావో, ఏ క్షణమైతే నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తు బిడ్డగా నిన్ను నువ్వు ఎన్నుకున్నావు, నిన్ను నువ్వు ఎంచుకున్నావు, ఆయనను వెనక నేను ఆయనను వెంబడిస్తాను అని నిర్ణయించుకున్నావు, ఆ క్షణమే యు ఆర్ ఇన్ వార్. నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు. ఆ యుద్ధం శరీర సంబంధమైనది కాదు, మనిషితో కాదు. మతాలు మనిషితో యుద్ధం చేయమని చెప్తాయి. మతాలు మనిషిని విడదీస్తాయి. కులం పేరున, మతం పేరున, భాష పేరున, ప్రాంతం పేరున, భావం పేరున, దృక్పథాల పేరున మనిషిని విభజిస్తాయి. ఇది మార్గం, ఇది ఐక్యపరచేటటువంటి మార్గం. ఈ ఐక్యపరచేటటువంటి మార్గంలో వివిధ భావజాలాలతో నీకు యుద్ధం ఉంది. అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో నీకు యుద్ధం ఉంది. దాన్ని గ్రహించాలి. మనిషితో యుద్ధాన్ని పక్కన పెట్టాలి. వీఆర్ ఫైటింగ్ విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. అది ఆ స్పృహలో ఉండాలి. యుద్ధంలో ఉన్నావు అని గుర్తుపెట్టుకో. అయితే
శరీరధారులమై మనం నడుచుకున్నా శరీరం ప్రకారం మనం యుద్ధం చేయకూడదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడత్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గాలు. వాట్ ఆర్ దీస్ లాఫ్టీ థింగ్స్ దట్ వి ఆర్ టాకింగ్ అబౌట్? దుర్గాలంటే ఏమున్నాయి? దెర్ ఆర్ మెనీ లాఫ్టీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. రిలిజన్ ఒక దుర్గం, ఫైనాన్షియల్ రంగం ఒక దుర్గం, రక్షణ రంగం ఒక దుర్గం, రాజకీయ రంగం ఒక దుర్గం, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒక దుర్గం, మ్యూజిక్ ఇండస్ట్రీ ఒక దుర్గం, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒక దుర్గం, స్పోర్ట్స్ ఒక దుర్గం. ఈ దుర్గాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగింది మన భావజాలం. ప్రతి దుర్గాన్ని విడిపించాలి. బికాస్ ఎందుకు విడిపించాలి అని అంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క, లేకపోతే ఈ లోక దేవత యొక్క, ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి రాజు దేవుడి యొక్క ప్రభావంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రభావం నుంచి వీటిని విడిపించాలి. దాట్ ఈస్ వాట్ అపాలజెటిక్స్ ఈజ్. అపాలజెటిక్స్ అని అంటే నోరేసుకుని వాగటం కాదు. ఇట్స్ అబౌట్ ఎ బిగర్ థాట్. ఇట్స్ అబౌట్ లార్జర్ దాన్ లైఫ్ అన్నటువంటి ఆలోచన. థింకింగ్ అబౌట్ యువర్ కింగ్ ఎవ్రీ సింగిల్ టైమ్, రిప్రజెంటింగ్ యువర్ కింగ్ ఇన్ ఎవ్రీ స్ఫియర్ అండ్ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి ఇండస్ట్రీలో కూర్చున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులైతే అక్కడ, ఇంజనీరింగ్ చేస్తే అక్కడ, పోలీస్ ఉద్యోగంలో ఉంటే అక్కడ, రక్షణ రంగంలో ఉంటే అక్కడ, టెక్నాలజీలో ఉంటే అక్కడ, మ్యూజిక్ లో ఉంటే అక్కడ, ప్రతి చోట కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పాలి. దాట్ ఈస్ వేర్ యోర్ వార్ ఈస్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలిజన్. నువ్వేదో ఆదివారం వస్తావు, చప్పట్లు కొడతావు, వెళ్ళిపోతాను అని అంటే అపాలజెటిక్స్ ఇస్ నాట్ ఫర్ యూ. యూ బిలాంగ్ టు యువర్ రిలిజన్ అండ్ యూ స్టే దేర్, దట్స్ ఫైన్. బట్ ఇఫ్ నువ్వు ఈ మతానికి పైగా క్రీస్తు అనే రాజుకు అనుచరుడిగా, క్రీస్తు అనే రాజుకు ప్రతినిధిగా బ్రతకాలి అని అనుకుంటే, మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని పౌలు అంటున్నాడు కదా. దిస్ ఈజ్ ద కాల్. సమస్తమైన అవిధేయత, ప్రతి అవిధేయత. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నువ్వు ప్రార్థన చేయలేదే, నువ్వు బైబిల్ చదువుకోలేదే, నీ బట్టలు చినిగిపోయి ఉన్నాయే, నీ కటింగ్ ఏంటి అలా ఉంది. దిస్ ఈస్ నాట్ వేర్ అవర్ ఫోకస్ షుడ్ బి. అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ మచ్ లార్జర్ థింగ్స్. థాట్ ప్రాసెసెస్, ఫిలాసఫీస్, ఐడియాలజీస్. లుక్ ఎట్ యువర్ జనరేషన్ జీ. మీ జన్ జీలను చూడండి ఒకసారి, మీ పిల్లల్ని. అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళని ఒకసారి గమనించండి. ఇప్పుడు జెన్ జీ అయిపోయి జెన్ ఆల్ఫా వచ్చేసింది. అది 2020 నుంచి పుట్టిన వాళ్ళందరూ జెన్ ఆల్ఫా కిందకి లెక్క. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాకు ఒకరు చెప్పారు, ఆల్ఫా కూడా అయిపోయిందన్న, బీటా వచ్చింది అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లుక్ ఎట్ దెమ్. వాళ్ళ ఆలోచన చూడండి. వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. యూజింగ్ ఎంటర్టైన్మెంట్, యూజింగ్ మ్యూజిక్, యూజింగ్ టెక్నాలజీ, యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళ ఆలోచనలు ఎలాంటి చోటు ఉన్నాయి అని అంటే, స్కూల్స్ లో చెప్పేటటువంటి మాటలు ఏంటి అని అంటే, ఉదాహరణకు జస్ట్ ఉదాహరణ చెప్తాను, చాలా ఉన్నాయి. LGBTQ అనే కమ్యూనిటీ, లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్యూర్, 5 రకాలుగా. దీస్ ఆర్ ఆల్ అక్సెప్టబుల్ అని చెప్తున్నారు స్కూల్స్ లో. దిస్ ఇస్ ఆల్ గుడ్. దిస్ ఈస్ ఎంబ్రేసింగ్ డివర్సిటీ. మంచి పదాలు వాడుతున్నారు, పిల్లల మైండ్స్లో చెప్తున్నారు. అండ్ యాజ్ అ చర్చ్, యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ కింగ్ హూ మేడ్, స్త్రీని గాను పురుషుని గాను నరుణ్ణి చేశాడు. ఇది ఒక భావజాలం. ఈ భావజాలాన్ని రిప్రజెంట్ చేయగలగాలి, ఈ భావజాలాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళగలగాలి.